Hey guys, welcome back to the channel. So ఇవాల్టి మన క్వశ్చన్ నెంబర్ 696 అయిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి కౌంట్ బైనరీ సబ్ స్ట్రింగ్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక బైనరీ స్ట్రింగ్ అయితే ఇస్తున్నాడు. అందులోంచి మనం ఎన్ని లైక్ వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్స్ అయితే మనం తయారు చేయగలం. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి 6 వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం చూడు. There are 6 sub strings that have equal number of consecutive ones and zeros. ఇంకో ఇలా మనం ఎన్ని రకాలు చేయొచ్చు అంటే 0011 చేయొచ్చు, 01 తీసుకోవచ్చు, 1100, 10, 0011 అండ్ 01. అదేంటి బ్రో 01 మళ్ళీ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ చేస్తావు కదా అంటే ఇక్కడ మనకి ఏం అడిగాడు ఇక్కడ అసలు సబ్ స్ట్రింగ్ దట్ అక్కర్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ కౌంటెడ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దే అక్కర్. రిపీట్ అయినా ప్రాబ్లం లేదనమాట అడిగి. ఓకేనా? సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చూడండి, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంటీ సబ్ స్ట్రింగ్స్ దట్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అండ్ ఆల్ జీరోస్ అండ్ ఆల్ వన్స్ ఇన్ దీస్ సబ్ స్ట్రింగ్స్ ఆర్ గ్రూప్డ్ కన్సిక్యూటివ్లీ. సో ఈ గ్రూప్ అన్న పదం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం చేయాల్సింది ఇదే. సో కన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా ఉన్న గ్రూప్స్ మనం ఒక లిస్ట్లో సేవ్ చేసుకుందాం. ఎలాగేంటనేది మీకు చూసే కొద్ది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదిగో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చెప్పాడు కదా తర్వాత కూడా చెప్పాడు చూడు, నోటీస్ దట్ సమ్ ఆఫ్ దీస్ సబ్ స్ట్రింగ్స్ రిపీట్ అండ్ ఆర్ కౌంటెడ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ది అక్కర్. ఎన్నిసార్లు వచ్చిందో అన్నిసార్లు మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. రిపీట్ అయినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం అంటే నేను చెప్పాను కదా, ఈ గ్రూప్ ఏదైతే ఉందో మనం కన్సిక్యూటివ్గా ఉన్న వాటిని గ్రూప్స్ కింద తీసుకుని మనం సేవ్ చేసుకుందాం. సో ఏం చేస్తానంటే నేను గ్రూప్ అని చెప్పేసి ఒక ఎంప్లాయిస్ తీసుకుంటున్నాను అండ్ దీంతో పాటు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను కౌంట్. సో కౌంట్ ఈక్వల్ టు ప్రస్తుతానికి 1 అని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను, ఎందుకు రాస్తున్నాను ఏం అడగొద్దు. చూడండి ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి లెన్ ఆఫ్ ఎస్ వరకు మనం లూప్ అయితే రన్ చేస్తున్నాం. ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఐ మైనస్ 1. ఏం చేస్తున్నాను నేను 1 దగ్గర స్టార్ట్ అవుతున్నాను అండి, ఈ పొజిషన్లో స్టార్ట్ అవుతున్నాను. దీని ముందుదంతా కంపేర్ చేసుకుంటున్నాను. అర్థమైందా? కంపేర్ చేసుకుని కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఈక్వల్ అయితే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఎల్స్ లేదంటే ఎలా మ్యాచ్ అవ్వదంటే ఏం చేయొచ్చు, సింపుల్గా గ్రూప్ డాట్ అపెండ్ ఆఫ్ కౌంట్ అండ్ కౌంట్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు 1కి రీసెట్ చేయొచ్చు అనమాట. సో ఈ లూప్ రన్ అవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, అసలు ఏం జరుగుతుంది? ఓకే, అదే కదా మీ క్వశ్చన్. ఇదిగో ఎస్ ఆఫ్ ఐ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను, 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. సో దీని ముందు క్యారెక్టర్తో కంపేర్ చేస్తున్నా, 0 ఉంది. సో ట్రూ అయింది కదా, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎంత అయింది, కౌంట్ 2 అయింది. గుర్తుపెట్టుకో, నెక్స్ట్ అడ్రస్లో ఎస్ ఆఫ్ ఐ కాస్త 1 అవుతుంది. దాని ముందు ఎలిమెంట్ ఏముంది, 0 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే ఏం చేస్తున్నావు, దీనికి 2 అనేది అపెండ్ చేసావా, మళ్ళీ కౌంట్ని 1 చేసావు. 1 ఈక్వల్ అయిపోయిందా, నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ ఇది వచ్చింది 1. దీని ముందు క్యారెక్టర్ ఉంది 1. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మళ్ళీ కౌంట్ 2 అయిందా. నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ 0 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్. ఏం చేస్తున్నావు, మళ్ళీ కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది. సో దీనికి మళ్ళీ 2 యాడ్ చేస్తున్నావు, మళ్ళీ కౌంట్ రీసెట్ చేస్తున్నావు. అలా నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్లోకి 2 ఇలా మనకి 4 సార్లు వస్తాయి. ఎందుకు అలా వస్తాయి రిపీటెడ్గా? బికాస్ 2 0లు ఉన్నాయి, 2 1లు ఉన్నాయి, 2 0లు ఉన్నాయి, మళ్ళీ 2 1లు ఉన్నాయి. 1 2 3 4 వచ్చినాయి లేదా? కన్సిక్యూటివ్గా ఏ ఉన్నాయో వాటి కౌంట్ మనం సేవ్ చేసుకుంటున్నాం. సేమ్ విధంగా ఇది అప్రోచ్ చూడు, దీనికి అసలు ఏమొస్తాయి, అసలు మ్యాచ్ అవ్వదు కదా దీనికి. మరి ఎలా వస్తాయి, ఇంకా స్టార్ట్ చేసావు నాట్ ఈక్వల్. సో 1 అన్నిటికి ఇక్కడ ఏమవుతుందంటే 1 1 కింద వస్తాయి, ఎందుకంటే మ్యాచ్ అంటే లైక్ కామన్గా ఉన్న వర్డ్స్ ఏమీ లేవు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 3 0లు ఉన్నాయి అనుకో, స్టార్టింగ్లో ఇక్కడ మనకి 3 వస్తుంది, అంతే డిఫరెన్స్. దీనివల్ల ఏం చేస్తున్నాం, కన్సిక్యూటివ్గా ఉన్న వాటిని మనం కౌంట్ చేసి పెట్టుకుంటున్నాం, ఏది ఎలాగ ఉన్నది ఏంటన్నది. ఓకే, సో ఇక్కడ ఒక థింగ్ అయితే మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది, ఈ చివరికి వచ్చిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కానీ అపెండ్ చేయలేం, ఎందుకంటే కౌంట్ అవుతుంది. ఈ 2 1లు ఉన్నాయని కౌంట్ అవుతుంది. ఇక్కడ దాకా పర్లేదు గైస్, ఎందుకంటే ఎల్స్లో ఒక ట్రిగర్ అయ్యి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది రన్ అయిన తర్వాత కౌంట్ 2 అవుతుంది కానీ మనం దాన్ని యాడ్ చేయం కదా, అంటే లైక్ ఈ 3 2s మాత్రమే అవుతాయి. సో ఈ ఫర్ లూప్ అవగానే ఈ లాస్ట్ గ్రూప్ యొక్క వాల్యూస్ కూడా మనం అంటే ఈ ఎక్స్ట్రా 2 ఎలా వచ్చిందంటే మనం నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాసిందే సేమ్ గ్రూప్ డాట్ అపెండ్ ఆఫ్ కౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తే మనకి అప్పుడు ఇలా ప్రాపర్గా మనకి ఈ గ్రూప్స్ అన్నీ తెలుస్తాయి, కన్సిక్యూటివ్గా ఏమో ఉన్నాయో మనకి కౌంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని యూస్ చేసుకుని మనం మిగతా థింగ్స్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఒక యాడ్ ప్లే అయ్యే అవకాశం ఉంది. మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. వాడికి కావాల్సిన కౌంట్ కాబట్టి టోటల్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అండ్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ గ్రూప్ -1, ఎందుకంటే ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గ్రూప్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, లెన్ ఆఫ్ గ్రూప్ అంటే 4 వస్తుంది. ఓకే, మనకి ఇండెక్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో గ్రూప్ ఆఫ్ 4 అంటే మనకి దొరకదు, అర్థమైందా? సో అందుకు -1 చేయాలి. ఓకే, ఇది చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది.
సో ఇప్పుడు టోటల్గా ఏం చేయాలంటే మనం టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు వాటి యొక్క మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టోటల్గా యాడ్ చేయాలి, తర్వాత ఈ రెండు వాటికి ఒక మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టోటల్గా యాడ్ చేయాలి, దాని తర్వాత ఈ రెండు వాటి యొక్క మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టోటల్గా యాడ్ చేయాలన్నమాట. సో టోటల్గా ఒకటి స్కిప్ అవుతుంది, 3 యాడ్ అవుతాయి, టోటల్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడు, ఈ ఎగ్జాంపుల్ ఇస్తే నాకు తెలిసి మీకు బాగా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇదిగో సో ఇక్కడ నీ కామెంట్స్ అయితే రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది 0ని దీంతో కంపేర్ చేసావు, మ్యాచ్ అవ్వాలి. ఏమవుతుంది? అపెండ్ అవుతుంది. ఏం అపెండ్ అవుతుంది? సో 1 అపెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 రీసెట్ అయిపోయింది. తర్వాత బాగానే ఉంది. నెక్స్ట్ స్టేటస్లో ఇక్కడ వస్తుంది ఐ అన్నది. సో ఇది క్యాలిక్యులేట్ చేసిన మనకి మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ 1 యాడ్ చేస్తావు, అలా మనకి ఏమవుతాయి? 4 1లు యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంక ఇది ఒకటి ఉండిపోయింది కదా, మరి లాస్ట్ దాన్ని ఉండిపోద్ది కదా. సో దాన్ని ఏం చేయాలి మనం? లాస్ట్లో దీనికి మనం ఏం చేయాలి? ఇలా యాడ్ చేయాలి. ఓకే, ఇలా నా గ్రూప్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చింది 5 వచ్చింది. 5 - 1 4 టైమ్స్ రన్ అవుతుంది. సో రన్ అయ్యి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మినిమం ఈ రెండు వాటికి మినిమం ఏంటి? 1. సో టోటల్గా 1 యాడ్ చేస్తాం. తర్వాత ఈ రెండు వాటికి 2 అవుతుంది, తర్వాత ఈ రెండు వాటికి 3 అవుతుంది, తర్వాత ఈ రెండు వాటికి 4 అవుతుంది. సో అలా టోటల్గా మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా రాశాను ఏంటి అన్నది. సింపుల్లీ మనం ఆ కన్సిక్యూటివ్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేసి వాటిని యూస్ చేసుకుని మినిమం లెంత్ ఏదైతే ఉందో, ఐ మీన్ కౌంట్ ఏదైతే ఉందో, సో దాన్ని యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో నేను రన్ చేస్తున్నాను. మనం రిటర్న్ చేయలే కదా, సో ఎర్రర్ వచ్చేది. ఓకే, రిటర్న్ టోటల్ అనాలి. యా, ఇది మనకి రన్ అయితే అయింది. దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ ఈ కోడ్ ఒక టైమ్ అండ్ స్పేస్ కాన్స్ మాట్లాడుకుంటే మనకి రెండు కూడా అంటే లైక్ స్పేస్ అండ్ టైం రెండు కూడా ఓఎఫ్ ఎన్ అనమాట. సో మనం అంటే లైక్ స్పేస్ ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే ఓఎఫ్ ఎన్ కాకుండా స్పేస్ ఓఎఫ్ 1 యూస్ చేయొచ్చు అనమాట. సింపుల్లీ మనం కొన్ని పాయింటర్స్ అయితే యూస్ చేయాలన్నమాట. సో ఎలాగంటే ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో ఏం చేస్తానంటే నేను ప్రీవియస్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. జస్ట్ అన్నిటికీ మనం ఈ పాయింటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. సో ప్రీవియస్, కరెంట్, ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చేస్తాం ఇది ఇలాగా, అండ్ టోటల్ ఈక్వల్ టు 0. ఇలా 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను, అన్ని 0 పెట్టుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి లెన్ ఆఫ్ ఎస్ వరకు మన లూప్ అయితే రన్ చేయాలి. అండ్ ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఎందాకలాగే మనం చెకింగ్ అనమాట, ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఐ - 1. ఎలాగైతే మనం ఏం చేయొచ్చు? కరెంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేసుకోవాలి. ఎల్స్ టోటల్ ప్లస్ ఈక్వల్ టు మిన్ ఆఫ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రీవియస్ కరెంట్ అడ్లుగా మినిమం వాల్యూ ఫైనల్ చేసుకుని పెట్టుకోవాలి అంతే. కరెంట్ ఇలా చేయాలి. అండ్ తర్వాత ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ని 1కి రీసెట్ చేసుకోవాలి. ఎందాకలాగే జస్ట్ ఇక్కడ మనం ప్రీవియస్ అన్నదాన్ని యాడ్ చేసుకున్నాం అంతే. అర్థమైందా? సో ఇదిగో లాస్ట్కి వచ్చాక టోటల్ ప్లస్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ ఇది మళ్ళీ ఎందుకు రాస్తున్నాం టోటల్ ప్లస్ ఈక్వల్ టు అంటే మనం ఈ లూప్ లోపల ఎంతవరకు ప్రాసెస్ చేస్తున్నాం, ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాం కానీ లాస్ట్ వదిలేస్తున్నాం అని చెప్పాం కదా. సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా. సో సింపుల్ ఇంకొకసారి ఈ లోపల ఏదైతే రాసామో మిన్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒకసారి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత లూప్ అయిపోయిన తర్వాత రిపీట్ చేయాలి. అప్పుడు మనకి కరెక్ట్గా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తామా? సింప్లీ రిటర్న్ టోటల్. ఎందాక కోడ్లో మనకి లాజిక్ అర్థమైతే సేమ్ అదే లాజిక్ రాసాం, జస్ట్ స్పేస్ వాడుకోకుండా ఎప్పటికప్పుడు ఆ లూప్ లోపలే కంప్లీట్ అయిపోలే చూసుకుంటున్నాం అంతే. సో ఇదిగో రన్ చేస్తున్నాను. సారీ, ఇందాక నేను కరెంట్ 1 తీసుకున్నాక ఇక్కడ 0 తీసేసాను చూసారా. సో అది మిస్టేక్ అనమాట. సో ఇక్కడ 0 తీసుకోవడం వల్ల మిస్టేక్ వచ్చింది. ఇందాక మనం 1 తీసుకున్నాం, గుర్తుందో లేదో మీకు. సో ఇక్కడ మనం 0 తీయడం వల్ల మనకి ఇక్కడ 1 తక్కువ వస్తుంది చూసారా. సో ఇందులో కూడా అంతే, 1 తక్కువ వస్తుంది బికాస్ మనం స్టార్టింగ్లో 0 తీసుకున్నాం కాబట్టి. సో అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. అదే అనుకున్న ఏంటి తక్కువ వచ్చింది ఏంటని. ఇదిగో మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ చేస్తున్నా. ఇదిగో మనకి సబ్మిట్ అయింది అనమాట. సో ఈ కూడా ఒక టైమ్ అండ్ స్పేస్ కావాలి వాడుకుంటే మనకి టైం వచ్చేసి ఓఎఫ్ ఎన్, స్పేస్ వచ్చేసి ఓఎఫ్ 1 అనమాట. ఎందుకంటే జస్ట్ కొన్ని వేరియబుల్స్ వాడుకుంటున్నాం అంతే. అందుకని చెప్పేసి ఓఎఫ్ 1 అవుతుంది అనమాట స్పేస్. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. కన్ఫ్యూజ్గా ఉంటే ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి, ఎందుకంటే ఈ సింపుల్ లాజిక్ అనమాట. జస్ట్ ట్రై చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. సో యా, ఇది ఇవాళ వీడియో. లైక్ ఉంటే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. కుదిరినంత వరకు 50 lakhs టార్గెట్ అయితే కంప్లీట్ ట్రై చేయండి. సో మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్. బై బాయ్.